రాయలసీమలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క పరిచయాన్ని వారితో కొనసాగించమని తెలియజేసి ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆయన యొక్క ఉద్యోగాన్ని మీరు దీవించండి, కృప చూపించమని ప్రార్థన చేసి. థ్యాంక్ యూ సో మచ్ మామ, మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నిన్న వీడియోలో చూసే ఉంటారు కదా, కర్లపల్లి వెళ్ళాము, సర్ప్రైజ్ లాంటిది చెప్పు నెక్స్ట్ వీడియో అని చెప్పానని. ఇవ్వండి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చెప్పు అనిల్, అన్నవే చెప్పు. నేను చెప్తా. మనకైతే రాయలసీమ నుంచి మా మామ గురించి తర్వాత చెప్తానండి. మా మామ అయితే వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా అయితే అల్లుడు నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మా సండే స్కూల్లో పిల్లలందరికీ చక్కగా వెజిటేబుల్ ఉప్మా అయితే చేసి పెట్టండి అని చెప్పి అనేవారికి ఎట్లా చేద్దాం మామ ఏంటంటే ఇట్లా చేయండి అని చెప్పి మొత్తం సరుకులు అయితే మామే రాసి పంపించి మొత్తం సరిపడా సరుకులు అయితే మనీ అయితే ఇచ్చారనమాట. దానికోసం అయితే వెళ్ళాము నిన్న. ఆల్రెడీ చర్చ అయితే స్టార్ట్ అయింది, మనం సామాగ్రి అయితే రెడీగా ఉంది. చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసి చర్చిలో తీసుకెళ్ళి పిల్లలకైతే ఉప్మా పెట్టిస్తాం అనమాట. మామ మాట ప్రకారం మామకు మాట ఇచ్చా చేస్తున్నాం అనమాట. అదండి విషయం. ఈ ప్రాసెస్లో అయితే ఏం జరుగుతుంది అనేది చూడండి. ఇదిగో కొత్త రకం అనమాట, మనం ఇప్పుడు చేసుకోకుండా. ఇదిగో జీడిపప్పులు అవి చాలా ఉన్నాయి, చూద్దాం. వాటిని అయితే టైం లేదు, ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఇదిగోండి ఉప్మా రవ్వ, ఇంకో వెజిటేబుల్స్, వేరుశనగపప్పు, జీడిపప్పు. ఇది కొలత కదండి, అంటే ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు అంటారు. దీనికి ఎంతేనా? జాన్స్ టైం సరిపోదా? కొంచెం టెన్షన్ కావాలి. మా పాస్టర్ గారికి అయితే ఫోన్ చేసి చెప్పానండి, అయ్యగారండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిన పిల్లల్ని కొంచెం ఉంచండి, వచ్చేస్తున్నాం ఫాస్ట్గా అనేసి. నేను వెళ్ళి పొయ్యి ముట్టిస్తాను ఈలోపు. పొయ్యి మీద ఉందామండి, ఎందుకంటే కొంచెం పెద్ద డాకా కదా. అది టీవు అగ్గిపెట్టి ఈ డాకా పొయ్యి మీద అయితే మనకి మంట పెద్దగా వచ్చింది, ఫాస్ట్గా అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనమాట వంటకి. చాకు ఒకటి కొనమన్నాగా నిన్న, నువ్వు ఒక్కదాన్ని ఎప్పుడు కొయ్యాలా? మొత్తం ఆమె మీద పడేసి నువ్వు పెత్తనాలు చేయబాక నాయన, ఆమెకు సహాయం చేయి అన్నారుగా మా అమ్మ. చూడండి, ఉల్లిపాయ తొక్కు తీస్తున్నా, అంత మాట అంటారా నన్ను? ఇప్పుడు ఈ ఉల్లిపాయ తొక్కు తీసుకుంటే ఎంత టైం పట్టిద్ది ఆమెకి? పట్టిద్దా లేదా? మొత్తం కూరగాయలన్నీ కడిగిస్తున్నానండి. చూడండి, ముందుగానే చెప్పారు మా మామ మాట. అంటే పని చేయని వాళ్ళకి కనపడ్డా మామ మీకు? మీరు చెప్పండి. పోయి కూడా ఆరిపోయింది. సరిపోద్దా ఏకదం? రావాలి, ఫాస్ట్గా రావాలి, టైం లేదు. ఐటీ మళ్ళీ నేను పని చేయట్లేదు అనుకుంటాడు. నేత ఎన్నో చూడు. చేసే పని
మంట రావట్లేదు. చాలా సన్న మంట మీదే ఉండాలి, మాడిపోయింది. బంగాళదుంప ఇది వస్తుందా? ఏది కనపడలేదు. ఊరు నాయనో బాబు. వచ్చిందా? చెప్పు ఇంగ్రీడియంట్లు మొత్తం చెప్పేసి. ఇవ్వండి, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటో, వేరుశనగపప్పు, జీడిపప్పు, ఇంకేమండి మర్చిపోయాను, అల్లం, పల్లీలు వేసి చెప్పా, తాలింపు దినుసులు, ఆవాలు. చెప్తున్నా ఆడగంటదో కలర్ఫుల్గా కనపడుతుందండి. కొలత నీళ్ళు, కొలత ఎన్ని దీంతో ఏంటి అవన్నీ? ఉండు కాసేపు మంచిగా ఉప్మా తినేద్దాం. మగ్గండి అమ్మ, మగ్గండి. కాకపోతే కొంచెం ఫాస్ట్గా మగ్గండి, టైం లేదనుకుంటా. తాలింపు అయితే మగ్గిపోయింది, ఇంకేదన్నా ఉంటే కదా నీళ్ళలో ఉడికిపోయింది. 2 పోయాలి ఇందుతో, దీంతో. ఏయ్ ఉప్పు అండి, ఇది కామెంట్ పెడుతున్నాడు పాపం. అన్నేసి వాళ్ళు ఉప్పు చూపిపోతే ఉప్పేదని అంటారు. ఇదిగోండి ఎసరైతే పోసేసాను కదా, ఇవి మరగాలి. ఈ లోపు మన చట్నీ అయితే ఏదైతే ఉందో చట్నీ వేసుకున్నాం. యాక్చువల్లీ పలసటి చట్నీ ప్లాన్ చేసామండి, పంచదార కదా ఉప్మాలో. ఈ ఉప్మా మాకు కొత్తగా ఉంది, మేము ఇన్ని మాకు తెలియదు అసలు. ఉప్మాను కూడా ఇంత ఇదిగా చేస్తారా అని చెప్పాను, నాకు కొత్తగా ఉంది. చెయ్యాలి మరి స్పెషల్ ఉప్మా. అవును. మంట తగిలితే పిల్లలు తినగా తక్కువగానే పట్టిద్దా మొత్తం పోయినా? పట్టదు నీళ్ళు వేసేయచ్చు. కొంచెం పుట్నాలు, చింతపండురా పులుపు వచ్చేసింది తక్కువ, కొంచెం ఏ జీలకర్ర. తాలింపు అయితే వేసేసానండి. ఇందులో కొంచెం సేమియా యాపడం అనేది వేస్తున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి, ఫుల్ హడావిడి అంతాను. తీసురా తాలింపు తీసురా. అంటే లూజ్ అన్నాం కదండి, అందుకనే ఉప్మాలు అట్లా పోస్తాను. ఓ నాయనో నువ్వు రావాలా, అది మళ్ళీ రవ్వ ఎద్దురా, సేమే తీసుకుంటా, పరిగెత్తు. అంటే చర్చి టైం అయిపోతుందండి, మేము కొంచెం లేట్గా మొదలు పెట్టాం పని, అందుకనే హడావిడి. తొందర పడుకోమని ఇందాక చెప్పాగా మీకు, మరగమని. ఇక చూసుకో ఎంత కావాలంటే అంత మరిగిద్ది.
సౌండ్ చూడు ఎట్టవుతుందో, పలావ్ లాగా అనిపిస్తుంది ఇది. అంతే. మంట తీసి కానీ ఝాన్సీ అయిపోయింది. కమా లేట్ అవ్వకూడదండి. అంటే చర్చి అయిపోయిద్దేమో అనుకుని పిల్లల్ని ఇంటికన్నా పిలిచి పెడదాం అనుకున్నాం, కానీ మా పాస్టర్ గారికి చెప్పాను కదా కాసేపు ఆపండి అని. 9:30 అవుతుంది, ఇంకా అవ్వలేదు. పిల్లలు అయితే రాలేదనమాట. మనకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. అబ్బో ఇవన్నీ వచ్చినా సర్దుకున్నాం. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇది నాకు చెయ్యి కాలుతుంది, అడుక్కన్నా తిప్పడానికి నా చెయ్యి వెళ్తలేదు. బాగా వచ్చింది, బాగా వచ్చింది. వండింది అక్కడ ఝాన్సీగా. ఇంకా డ్రై అవ్వాలా అంటే పొడిగా? అవసరం లేక గెంటి పెద్దది లేదు, గెంట్లు అవన్నీ కొనుక్కోవాలండి. సరే లేవు, ఇది మనకు రాధక పంపించింది ఆ రోజు. ఇంకా తిప్పవసరం, పర్ఫెక్ట్ అయిపోయింది. వాటర్ క్యాన్ అయితే పెట్టొచ్చినండి చర్చిలో వెళ్ళేసి. పిల్లల్ని ఆపమన్నా కాసేపు. దింపేతానా? దింపేయడు ఇక పెట్టేసి తీసుకెళ్ళిపోదాం. ఆ చట్నీ అవన్నీ దీని మీద పెట్టుకుని పట్టుకెళ్ళిపోదా? సరే ముందు తలుపులే, ఫస్ట్ ఇది తీసుకెళ్దాం, మళ్ళీ వద్దాం. బరువుగానే ఉంది. ఇక్కడ బయట పర్లేదు, అంత దూరం చెప్పులు వేసుకో. వద్దులేపా, వచ్చేటప్పుడు తర్వాత వేసుకుంటా. దూరం కదా, గింగరాలు ఇట్ట కదా. జాగ్రత్త పట్టుకో, చెప్పులు వేసుకోమన్నా. అందుకే చెప్పిన పని చేయదుగా. ఆల్మోస్ట్ వచ్చామండి చర్చి. టైం చాలా అయింది. అలాగే ఇక్కడ పెట్టేద్దాం. వచ్చేసింది అంటున్నారు. చట్నీ అది తీసుకుందాం. అమ్మ ఒక 2 నిమిషాలు అయిపోయింది. గుంట గంటే చట్నీకి దాంట్లోనే ఉంది. వందనాలండి. రాయలసీమలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క పరిచయాన్ని వారితో కొనసాగించమని తెలియజేసి ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆయన యొక్క ఉద్యోగరీత్యాని మీరు దీవించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ఉండి నా హస్తాన్ని పట్టించిన హస్తాన్ని బిడ్డలను దీవించి నీ కృప చూపించమని ప్రార్థన చేసి దీని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు బిడ్డలు ఈ కుటుంబం పొందుకునే కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కొంచెం కొంచెం కాదు, మొత్తం అయిపోవాలి. దాకా మొత్తం అయిపోవాలా? సరే వెళ్ళండి. పంచదార లేదని చెప్పు అయితే. స్వామి నువ్వేం చేస్తావు? అది ఇది అయిపోవాలి మొత్తం. నువ్వు తింటావు, వాళ్ళకి పెడతావు. నువ్వు కూడా కూర్చున్నా, మాకు కూడా పెట్టాడమ్మా వద్దా.
తిందా తిను బాగుంటుంది. అయ్యా సామెలు తిన్నది పెట్టేసి ఏ నందు బ్రో తిని చెప్పి ఎట్లా ఉంది నువ్వే. పంచదార పాపం వేసుకుంటారు. ఇంకో పంచదార వేసుకుంటే ఏం పిల్లలు మంచిగా బాగుంది. చెప్పలా తినేస్తాను. ఇదిగో 10 గంటల వీడియో ఉంది. మాయ కూడా తీయమ్మా. ఏయ్ నందుకు పంచదార అయ్యి చాలా ఇంకేమంటావా? ఏమంటావా? అయ్యమ్మాయి చాలు. ఏ సితార్ వెళ్తుంది చూడు ఎందుకు. బాయ్ బాయ్ రా బాయ్. మోతాదు పెట్టుకుంటుంది. చిన్న సామాన్లు మొత్తం పట్టుకొని తీసుకుపోదండి ఇంటికి. పెట్టు ఎక్కువ పెట్టు. ఇదండి చాలా మిగిలిపోయింది. 5 కాకుండా వండాము, ఎక్కువ వండేసే వరకు మిగిలిపోయింది. పిల్లలు తిన్నారు, ఇంకా వాళ్ళ వల్ల కాలేదన్నమాట. ఏదైతేనే సేల్ చేయమ్మా, వేస్ట్ అయిపోకుండా. గట్టి పట్టుకోమ్మ. ఇదిగోండి డబ్రాలో ఉన్న ఉప్మా, గిన్నెలో ఉన్న చట్నీ అయితే మొత్తానికి సేల్ అయిపోయింది. చాలా వరకు మ్యాక్సిమం సేల్ పిల్లలు తినంగా ఇక ఉన్న ఉప్మా అయితే మనకి ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళకైతే పెట్టి పంపించానండి. అందువల్ల అంత అయిపోయింది. ఇది కొంచెం మాకు ఇంట్లోకి అయితే అట్టి పెట్టాను అనమాట. అదండి సంగతి. ఈ రోజు అయితే ఇది అలా గడిచిపోయింది. ప్రత్యేకంగా చెప్పానులే, నువ్వు చెప్పు దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ మామ, మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఇచ్చిన దానికి న్యాయం చేసి అనుకున్నా, పెద్ద న్యాయమే జరిగింది ఇక్కడ. మిగిలిపోయినట్టయితే చాలా బాధపడేవాళ్ళం. ఎట్లాగట్లా సేల్ అయితే అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంచి ఆలోచన అనమాట. చిన్నపిల్లలకి పెట్టాలని చెప్పానన్న ఆలోచన అయితే బాగుంది నిజంగా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నందు బాయ్ చెప్పరా. నందు